సాహితీ టైల్స్ వి ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్ అనే కొటేషన్తో సొంతిల్లు అనగానే రకరకాలుగా ఉంటుంది, అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఒక కళ. బట్ మీరు ఎంతైనా ఇమాజిన్ చేసుకోండి, సాహితీ టైల్స్ దగ్గర రాగానే మీ ఇమాజినేషన్కి తగ్గ సరుకు, మీ ఇమాజినేషన్కి తగ్గ మొత్తం టైల్స్ అంతా వీళ్ళు సప్లై చేస్తారు. వీళ్ళ దగ్గర 10 రూపాయల సరుకు నుంచి 10 లక్షల సరుకు వరకు ఏ రేంజ్ అయినా కానీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. అండ్ హైదరాబాద్లో మేము కూడా ఇల్లు తీసుకున్నాము, టైల్స్ కోసం చాలా తిరిగినాం. కానీ ఈ రేంజ్లో ఇంత ఒక షోరూమ్ రేంజ్లో ఎక్కడే కానీ హైదరాబాద్లో లేవు. అంటే మనం మామూలుగా తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది అంటే కనుక ఇది తీసుకోండి సార్ బాగుంటుంది అంటారు. సరే ఓకే వాళ్ళు ఏదో ఫోటోలు చూపించేస్తారు బాగుంటుందని, అది తీసుకొని పోయి ఇంట్లో మొత్తం వేసిన తర్వాత బాగోవు. సో అవన్నీ తీసి మళ్ళీ వేయించుకోవడము, సో ఇలా చాలా జరుగుతుంటాయి అనమాట. సాహితీ టైల్స్లో ఏంటంటే మనకు హైదరాబాద్లో కూడా లేనంత పెద్ద షోరూమ్ ఇక్కడ కట్టినారు. నేను నిజంగా చెప్తాడా, ఇది క్లిక్ అయిన తర్వాత దీన్ని చూసి ఒక 30 షోరూమ్లు ఇలా పోటీగా పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత. అంత విజన్తో, అంత అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా పెట్టేసి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూశారంటే కనుక మీకే అర్థమైపోతుంది. ఏం రేడు ఎంత చెప్తాడని కాదు, కానీ ఒక్కసారి వచ్చి చూశారంటే మొత్తం అర్థమైపోతుంది మీకే. క్యాప్షన్ వచ్చేసి వి ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్. బేసిక్గా చాలామందికి ఏంటి అంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి హయ్యర్ క్లాస్ పీపుల్ వరకు వాళ్ళ ఇల్లు ఎలా కట్టాలి, ఎలా ఫినిషింగ్ చేయాలి, అందంగా ఎలా తీర్చిదిద్దాలని చెప్పేసి చాలా వరకు చాలా ఇమాజినేషన్ ఉంటాయి, కొన్ని థాట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి సరైన సోర్స్ అనేది దొరకదు. ఎవరైతే వాళ్ళ ఇంటిని ఒక హీవెన్ లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో వాళ్ళ ఇమాజినేషన్ బియాండ్ ద ఇమాజినేషన్ని రీచ్ అవ్వడానికి మా సాహితీ టైల్స్ మాల్ ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద రీజన్ వీ హ్యావ్ కెప్ట్ వీ ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్. మీ ఇమాజినేషన్ కంటే బియాండ్ లెవెల్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఒక లైవ్ రూమ్ దగ్గర నుంచి, వాష్రూమ్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క ఫ్లోరింగ్ టైల్ దగ్గర నుంచి, ప్రతి పార్కింగ్ టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లైవ్ సెటప్ ఉంటుంది. మన ఇంట్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ముందే చూపించేసి ప్రతిదీ లైవ్ సెటప్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమాజినేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఫ్లోర్ లేయింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ముందే మీకు తెలిసిపోతుంది. సో దానివల్ల మీ బేస్ అనేది చాలా ఈజీ అయిపోతాయి. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చా, ఇలా కూడా చేసుకోవచ్చు అని కంప్లీట్లీ మీ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ this process. This completely exclusive and luxurious showroom, and this will be for lower middle class showroom people, lower middle class people and higher class people. For everything, this is the main source for everyone. This is the main way for everyone. అండ్ ఇదేంటి అని అంటే ఒక బిజినెస్ కోసం చేసింది ఏమీ కాదు, ఓన్లీ బిజినెస్ పర్పస్ ఏమీ కాదు. ఒక 25 ఏళ్ళ అనుభవానికి, ఒక 25 ఏళ్ళ కొత్తదనాన్ని అందించి ప్రతి ఒక్కరికి ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది ఈ సాహితీ టైల్స్ మాల్. ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఒక డిజైన్స్ దగ్గర నుంచి ఒక టైల్స్ క్వాలిటీ వరకు, ప్రైస్లోను, క్వాలిటీలోను, క్వాంటిటీలోను పీక్యూ స్క్వేర్ ఈ 3 పారామీటర్స్ మీద సాహితీ టైల్స్ మాల్ ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ వీ విల్ మెయింటైన్ ఇన్ ఎనీ వే. సెకండ్ బ్రాంచ్ రాజంపేటలో ఆల్రెడీ ఒక పెద్ద షోరూమ్ ఉంది, దానికంటే పెద్ద షోరూమ్ ఇది. సో రాయలసీమలోనే అతిపెద్ద డిస్ప్లే గల షోరూమ్, అతిపెద్ద డిస్ప్లే. సో ఎందుకు అతిపెద్ద డిస్ప్లే అంటే ప్రతి ఒక్కరికి లైవ్ సెటప్లో చూపించాం. లైవ్ ఒక ఐకియా లాగా, మోర్ దాన్ ఐకియా వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, అట్ ది సేమ్ టైం మనోడు సివిల్ ఇంజనీరింగ్ చేసి వీటి మీద ఎట్లంటే వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నాలెడ్జ్ ఉంది. సో ఈ రెండు కలిపి ఒక ప్యాషన్తో మీకు ఓన్లీ టైల్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏదో బండరాళ్ళు ఇవే కాదు, దాంట్లో చాలా మెటీరియల్స్ ఉంటాయి. వాటి గురించి చాలామంది చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఏది లాభం వస్తుందో అదే చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి మెటీరియల్లో మీకు ఎన్ని రకాలు ఉంటాయి, ఏముంటాయి అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకే ఒక అవగాహన అనేది వస్తుంది. ఇది నా 4th or 5th టైం అండి. 5 years లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ట్రిప్ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా. సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ ప్రొద్దుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది. లోపల వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్ గా ఉన్నారు. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి. అండ్ ఇలాంటి
ప్లేసెస్ లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో 2020 తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొద్దుటూరునే కాదు, 2 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు. 2020 తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది. ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. సో దానికి మనం అందరూ we should feel proud and happy about it. సో సాహితీ టైల్స్ మాల్ కి ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ప్రొద్దుటూరుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ప్రొద్దుటూరులోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు, కానీ నిన్న కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు. మన మెట్రో సిటీస్లో హైదరాబాద్, బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో, అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు, ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్కి రండి, కలెక్షన్ చూడండి, వెరైటీస్ చూడండి, మీకు ఎలాంటి అవసరం ఉందో. ఎందుకంటే ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. మనం మార్నింగ్ అక్కడే వి వేకప్. సో మా చుట్టుపక్కల వాతావరణం అనేది చాలా నీట్గా, క్లీన్గా మనకి నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది. సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్. అందరికీ కలర్స్ వేరేగా నచ్చుతాయి, అందరికీ టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరేగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ళు అందరూ చాలా ఎస్థెటిక్ గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసి చాలా ఖర్చు కూడా పెడుతున్నారు. ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికీ ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ ఎలా చేయించుకుంటున్నారు. సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ మాల్లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి. సో ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి మైండ్ బాక్స్ పెట్టకుండా ఫస్ట్ షాప్ కి రండి. బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ షాప్ కి రండి. షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి. బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి, వచ్చి కలెక్షన్ చూడండి, దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి. కొన్నిసార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత, దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద ₹2 ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటుంది. సో అవన్నీ ఎప్పుడవుతుంది, మీరు వచ్చి ప్రొడక్ట్ ని చూస్తే కానీ. సో బయట ఉన్న వాళ్ళు కానీ, లోపల ఉన్న వాళ్ళు కానీ, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్ కి రండి, కలెక్షన్ చూడండి, దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి. సో వన్స్ అగైన్ ప్రొద్దుటూరు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇదే ప్రేమ చూపిస్తూ ఉండండి, మంచిగా ఎడిట్ చేసి వీడియోస్ పెట్టండి. థ్యాంక్ యూ.